మీ కొరకు కనిపెట్టుకుని ఉండడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. దేవా ప్రత్యేకముగా నాయన ఈ ఆరాధన అంతటిలో తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. దేవా ఈ ప్రదేశంలో తండ్రి నాయన దేవా మీరు ఉంటున్నారు, మేము నమ్ముచున్నామయ్యా. Lord, we believe that your presence is in this place right here, right now, Father. Lord, help us experience that presence. Help us experience your love. Help us experience your mercy. Help us experience your grace, Father. Lord, we are nothing, Lord. దేవా మా జీవితాలు అయితే తండ్రి నాయన దేవా చెత్త కుప్ప వంటిది తండ్రి నాయన. దేవా మా జీవితాలు, మా ఆలోచనలు, మేము చేసే ప్రతి ఒక్క పని తండ్రి నాయన దేవా కనీసము తండ్రి నాయన మీకు చెప్పుకోవడానికి కూడా తండ్రి ఎన్నోసార్లు సిగ్గుపడి ఉన్నామయ్యా. దేవా అటువంటి జీవితంలో నుంచి తండ్రి నాయన దేవా మీ రక్తము కార్చి మీ ప్రాణం పెట్టి మమ్మల్ని మీరు రక్షించి కాపాడారయ్యా. మీకు వందనాలు తండ్రి. ఈ జీవితంలో తండ్రి నాయన దేవా ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడుకుంటూ వచ్చావయ్యా. దేవా తిరిగి మేమేమి ఇవ్వగలుగుతున్నామా యేసయ్య? మా హృదయాలు తప్ప తండ్రి నాయన మా జీవితాలు మీ కొరకు అంకితం చేసుకొని తండ్రి దేవా మీ ఆత్మాభిషేకముతో తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారంగా మా కుటుంబాలు, మేము, మా బిడ్డలు, ప్రతి నెక్స్ట్ జనరేషన్స్ ఉండడానికి తండ్రి నాయన కావాల్సిన కృపను మీరు అందజేసి ఉన్నారయ్యా. దేవా దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. దేవా ఈ ప్రదేశం నుంచి తండ్రి నాయన ఒట్టి చేతులతో కాదు కానీ తండ్రి నాయన దేవా మీ వాక్యము మా హృదయ పలకల మీద రాసుకొని దాన్ని భద్రపరుచుకొని తిరిగి ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. దేవా వినగలిగే హృదయ చెవులను మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. దేవా ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఏవైతే అవసరతలు ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదు కానీ నాయన దేవా వాక్యము ద్వారా సూటిగా తేటగా వారందరితో మీరు మాట్లాడతారు.